కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని కొండవారిపేట యూత్ ఆధ్వర్యంలో ప్రీమియం లీగ్ KPL 12 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది। ఈ కార్యక్రమంలో APPSC సభ్యులు నూతలపాటి సోనీఫోర్డ్, AIM రాష్ట్ర కన్వీనర్ కొల్లబత్తుల దిలీప్ కుమార్, TDP జిల్లా అధికార ప్రతినిధి లంక సునీల్ పాల్గొని టోర్నమెంట్ను ప్రారంభించారు। ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెలలో సామాజిక ఉద్యమకారులు బాబు జగజ్జీవన్ రావు, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ BR అంబేద్కర్ జయజయంతుల ఉత్సవాలు సందర్భంగా ఈ టోర్నమెంట్ను ప్రారంభించామని తెలిపారు। ప్రతి క్రీడాకారుడిలో పోటీతత్వం భావాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు। క్రీడల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇటువంటి క్రికెట్ టోర్నమెంట్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు। బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి పురస్కరించుకొని చక్కని కార్యక్రమంలోకి తోడపడిన అన్నదమ్ములకి రథ సంబంధులకు మా జీబీఎంలు చాలా సంవత్సరాలుగా మనందరూ కూడా చాలా చక్కని టోర్నమెంట్లు కండక్ట్ చేస్తాం। కానీ కొన్ని విషయాల్లో మనకు వెనకబాటు కనిపిస్తుంది। అది కేవలం ఏంటంటే అంబేద్కర్ ఆశయంలో టోర్నమెంట్లు, బొమ్మలు కట్టడాలు, దండలు వేయడాలు కాదు, ఆయన సిద్ధాంతం కూడా పాటించి మనకి ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి। ఎందుకంటే ఈరోజు చాలా అంశాల మీద తీవ్రంగా సోషల్ మీడియాలో చూస్తున్నాం మనం। ఎన్నటిని కూడా ఖండించే భావన ఉండాలి। ఈరోజు అన్నదమ్ములుగా విడిపోయిన మనం విడదీసినట్టు కనిపిస్తుంది। కానీ ఏంటంటే ఒక ముక్క కట్టడంతో ఎవరు కూడా ఎదుర్కొనే పరిస్థితి లేదు, ప్రశ్నించే పరిస్థితి లేదు। జయంతులు చేసుకోవాలి, బొమ్మలు కట్టాలి, కానీ ఆయన ఐసీఎల్ కూడా ముందుకు తీసుకెళ్ళాలి। మరి ఆ విధంగా కూడా మీ అందరూ కూడా చక్కగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అండి, ఇది చెప్పే సందర్భం కాదు కానీ అవకాశం వచ్చింది కాబట్టి చెప్పాలి। బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి పురస్కరించుకొని చక్కని కార్యక్రమంలోకి తోడపడిన అన్నదమ్ములకి రథ సంబంధులకు మా జీబీఎంలు చాలా సంవత్సరాలుగా మనందరూ